రాజమండ్రి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో సీతానగరం మండలంలో పులి సంచరిస్తుందనే కలకలం రేగింది. చిన్నకొండేపూడి, పెద్దకొండేపూడి ప్రాంతంలో రైతులు పులి పాదముద్రలను గమనించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్, రెవెన్యూ, పోలీసు అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని పాదముద్రలను గమనించారు. పులి సంచారం ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. పులిని గుర్తించేందుకు పలు ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాత్రి సమయాల్లో బయటకు వెళ్లవద్దని, ముఖ్యంగా రాత్రి 8 గంటలు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు వదిలి బయట తిరగవద్దని హెచ్చరించారు. త్వరలోనే పులి జాడ కనిపెడతామన్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, పులితో పాటు మరో పులి పిల్ల కూడా ఉన్నట్లుగా స్థానికులు చెప్పుకుంటున్నారు. స్థానికంగా గడ్డం రామకృష్ణ పొలంలో ఈ పులి అడుగుజాడలు కనిపించినట్లుగా సమాచారం. ఈ ఘటనపై ఫారెస్ట్ సిబ్బందిని సంప్రదించగా ఇలా స్పందించారు. చిన్నకొండపూరి గ్రామం దగ్గర పంట పొలాల్లో గడ్డం రామకృష్ణ గారి పొలం దగ్గర మేము ఈరోజు పెద్ద పులి పాదముద్రలు గుర్తించడం జరిగింది. సో వాటిని పెద్ద పులి పాదముద్రలుగా నిర్ధారించడం కూడా జరిగింది. సో అయితే ఏంటంటే ఆ పులి మనకి అటు వేరే వైపు మన ఈస్ట్ గోదావరి మన ఏలూరు సైడ్ నుంచి మూవ్ అవుతూ ఇటు వచ్చింది. అది ఫారెస్ట్ ఏరియాకి దగ్గరలోనే ఉంది, 2 కిలోమీటర్ల దూరంలో. దాని కదలిక కూడా ఇప్పుడు ఫారెస్ట్ వైపుకే ఉంది, మన పురుషోత్తపట్నం ఫారెస్ట్ వైపుకి వెళ్తుంది. సో ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. సాయంత్రం 4:30 తర్వాత పొలాల్లో ఉండొద్దు, ఇళ్ళకి వచ్చేయాలి. అట్లనే మీ పశువుల పాకల దగ్గర లైటింగ్ పెట్టుకోవటం అలా చేయాలి. సో పశువులను కూడా అవసరమైతే ఇప్పుడు ఒక 2 రోజుల వరకు ప్రజలు ఎక్కువ ఈ ప్రాంతంలో పొలాల్లోకి రాకుండా ఉండడానికి ట్రై చేయాలి. ఒకవేళ వచ్చినా కానీ గుంపుగా ఒక 4-5 గుంపుగా మూవ్ అవుతూ ఉండాలి. ఎక్కడైనా కనుక ఏదైనా మీరు ఈ పులి పాదముద్రలు కానీ గమనిస్తే కనుక మా దృష్టికి తీసుకొస్తే కనుక మేము వాటికి ట్రాకింగ్ చేస్తూ దాని కదలికలను గమనిస్తాము. సో అదేవిధంగా ప్రజలు పులికి హాని చేయడానికి కూడా ప్రయత్నించకూడదు. అది నాన్ బెయిలబుల్ కేసు అవుతుంది. 7 సంవత్సరాల వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది. అది మన జాతీయ జంతువు అవటం వల్ల మన గవర్నమెంట్ దానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో అది ఖచ్చితంగా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుంది. అటువైపే కదలికలు ఉన్నాయి. సో ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాం.